హాయ్, నా తెలుగు బంధువులకు స్వాగతం. నేను మీ జాగువార్ కుమార్ కామెడీగా. హలో, మా తెలుగు బంధువులందరికీ నమస్కారం. నా పేరు సీమ. యాషాంకుల్ నేను ఒక రైమ్ చెప్పనా? జానీ జానీ ఎస్ పాప, డాడీ ఫిగర్ లెస్ పాప, బెల 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 బెలే. ఇదిగో చెల్లే కమలి, ఈ యాషగాడు ఏదో మన గురించి పేలుతున్నాడే. ఇదిగో బాబు యాష, మీ పాపాజీ అందగాడు ఆటగాడు, పక్కన ఉన్న వాళ్ళ మాత్రం కోఆపరేషన్ చేసుకోలేమా ఏటి? నువ్వు ఊరికే పేలుతున్నావు. మా ఇంట్రొడక్షన్ మేమే చెప్పుకుంటాంలే. మా తెలుగు బంధువులందరికీ నమస్కారం అండి. నా పేరు నెమలి. మా చెల్లి చెప్పవే చెల్లి, మా బాగా చెప్పావే నెమలక్క. పక్కనే అందగాడు ఆటగాడు ఉన్నప్పుడు ఆ మాత్రం కోఆపరేషన్ ఉండదా ఏటి? అయినా ఈ యాషగాడు సింహగాడు మరి బొత్తిగా అల్లరుళ్ళమ్మ. వీళ్ళిద్దరూ కలిస్తే అల్లరే అల్లరి. సర్లే గాని నా పేరు కమలి. ఓయ్, నీకు పగులుతురా నాన్న? మొక్క నిండా ఒంటి నిండా మచ్చలు వేసుకుని నన్ను నిలబడతావా? మచ్చలున్న నీ మోమే అదిగా ఇంకేది. మా తెలుగు బంధువులందరికీ నమస్కారం. నా పేరు సబ్రీనా. Ladies and gentlemen, boys and girls and all the fans. అయ్య బాబాయ్, ఈ గుండబాబుడు ఏంటి మన పెస్టేజ్ డ్యామేజ్ చేస్తున్నాడు? వెంటనే కంట్రోల్ చేసే. ఆగు వేష గుంటబాబుడ, ఆ కాగోళ వాళ్ళందరికీ అవసరమా? లగెత్తుంటే చెప్పేస్తున్నా. గులాంని వచ్చాడంటే నీ గువ్వ బదలు కొడతాడు. వాకి ఇంకా మా ఇంట్రడక్షన్ నేనే చెప్పుకుంటాను. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ఆటేష్. నేను ప్రపంచ మాంత్రికుడిని. మన దేశంలో ఉన్న గుంటకాళ్ళందరికీ నేను చెప్పేది ఒక్కటే, ఆటలో అరటిపండు ఆమాకండి. ఆటగాడు వాక్యాలు బాగా వినండి. బాగా చదువుకొని ప్రైజులు అయ్యి నాలాగా ఆటగాళ్ళు అవ్వండి. ఓకే, మరి ఉంటాను. బాబు యాషగుంటడా, పులన్ని ఏటి రాత్రి నుంచి కనపట్లేదు. అన్నయ్య కూడా ఆటలో గట్రా మొదలెట్టాడా ఏటి? కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. బిషా 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 బిషా. మా ఫన్నీ సర్కస్ కామెడీగా, అలాగే ఫన్నీ మోజీ అని కూడా పిలవచ్చు కామెడీగా. దీనికి కర్త కర్మ క్రియ మన యాషగాడు సింహగాడు కామెడీగా. ఇది ఎవరిని కించపరచడానికి కాదు. మీకు ఎవరికైనా మనోభావాలు మిరపకాయ బజ్జీలు ఉంటే కామెడీగా అటని బ్యాక్ పాకెట్ లో తోసేసి హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి వీడియోని. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మనోభావాలు మంగమ్మ శబ్దాలు పక్కన పెట్టి కుటుంబ సమేతంగా వీడియోని చేసి కామెడీగా ఎంజాయ్ చేయండి. ఓకే, చూసారు కదా వీడియో? అది ఫుల్ లెంత్ కామెడీ అనమాట. ఫుల్ లెంత్ కామెడీ కంటెంట్ చేయలేని ఉద్దేశంతో నేను స్క్రిప్ట్ రాసుకున్నాను. ఆ స్క్రిప్ట్కి సంబంధించింది జస్ట్ ట్రైలర్ అనమాట. అయినా చాలామంది అడుగుతూ ఉంటారు, అన్న మంచి కంటెంట్ చేయండి, మంచి కంటెంట్ చేయండి. ఎక్కడ ఉంది కంటెంట్? లేదు కంటెంట్. ఎంతసేపు జాగువార్ కుమార్ అనేటప్పటికీ పులులు సింహాలు ఉంటేనే చూస్తారు. అంటే నేను ఇంక అడవికే పరిమితం అవ్వాలన్నమాట. అడవిలోనే బతకాలన్నమాట. అడవి జంతువులతో బతకాలన్నమాట. అది పులులు సింహాలు లేకపోతే చూడరు, చెప్తారు అంతే. మాట వరుసకి కంటెంట్ చేయండి చెప్తారు. నేను ఎన్ని కంటెంట్లు చేశాను. మానిటైజేషన్ లేకపోయినా నేను యూరోప్ అంతా తిరిగి ఎన్ని దేశాలు తిరిగి చాలా కంటెంట్లు చేశాను. సో ఆ ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ అక్కడికి వెళ్ళడానికి ఖర్చులన్నీ బొక్కైనా తప్పించి ఏమీ ఉపయోగం లేదు. వ్యూస్ ఏమి రాలేదు. కంటెంట్ లేదు, మనకి లేదయ్యా కంటెంట్. మళ్ళీ పులులు సింహాలు వస్తేనే కంటెంట్ వస్తుంది. అవి ఉంటేనే చూస్తారు. అటువంటిప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా. అందరూ అడుగుతున్నారు కదా జనాలు, ఏదో ఒకటి చేయాలి కదా. అటువంటిప్పుడు మామూలుగా నేను వేరే దేశాలు అవి తిరిగి చూపిస్తుంటే చూడట్లేదు ఎవరు, అసలు వ్యూస్ ఉండలేదు. అట్లా వేసాలకి లేదంటే వెళ్ళటానికి ఫ్లైట్ టికెట్లకి అన్నీ డబ్బులన్నీ పోతున్నాయి. పైగా నాకు అసలు ఇప్పుడు దాకా మానిటైజేషన్ లేదు. నా 2 ఛానల్కి మానిటైజేషన్ లేదు. ఎందుకంటే ఆ రష్యా లుగాన్స్క్ అటు సైడ్ ఎంటర్ అయితేనే
మానిటైజేషన్ ఆపేస్తున్నాడు. నా 2 ఛానల్స్కి మానిటైజేషన్ లేదు. సో మానిటైజేషన్ లేకపోయినా జనాలు అడుగుతున్నారు కాబట్టి అందరూ ఆ, నా ముఖం చూడాలంటున్నారు కాబట్టి చాలామంది. సో అందుకు నేను ఏదో కంటెంట్ ఇలాగా అడపదడప మాట్లాడుతున్నాను. సో అలా కాకుండా ఏదో కంటెంట్ చేయాలనే ఉద్దేశం మీద ఒక స్క్రిప్ట్ రాసుకున్నాను. నేను బేసికల్గా మంచి రైటర్ నేను. ఒక స్క్రిప్ట్ రాసుకొని అందులో యాష అనే క్యారెక్టర్ ఒకటి మెయిన్ హీరో, సబ్రీనా అనే క్యారెక్టర్ ఒక హీరోయిన్, అలాగే సింహ అనే క్యారెక్టర్ ఇంకో సెకండ్ హీరో, సీమ అనే క్యారెక్టర్ హీరోయిన్. ఇలా క్రియేట్ చేసుకున్నాను. అందులో డాగ్స్ ఉన్నాయి. ఆ డాగ్స్ ఇవన్నీ అది కూడా మంచి కామెడీ ఫుల్ లెంత్ క్రియేట్ చేశాను. వీటిలన్నిటికి జాగువార్ కుమార్ అనే క్యారెక్టర్ హెడ్ అనమాట. అలా జాగువార్ కుమార్ అనే క్యారెక్టర్, అలాగే ఇంటి పక్క ఇటు లేడీ అటు లేడీ, 2 లేడీస్ క్యారెక్టర్లు, అలాగే రాకేష్ అని ఒక వీళ్ళ బాబాయ్ క్యారెక్టర్ అంటే జాగువార్ కుమార్ తమ్ముడు క్యారెక్టర్, అలాగే ఇంకొక కమెడియన్ కమలాపాల్ అని ఒక కమెడియన్ క్యారెక్టర్. అది ఎలాగంటే ఆయన పక్కా బిజినెస్ మ్యాన్. ఆయన ఎలాగంటే గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తాడు. అక్కడేమో కమల్నాథ్ ఉంటుంది పేరు, ఊళ్ళోనేమో పాల్ అనే పేరుతో వ్యాపార పరంగా ఒక చర్చ్ పెట్టాడు. అందుకు కమలా పాల్ అనే క్యారెక్టర్ క్రియేట్ చేశాను. అది కూడా చాలా ఫుల్ లెంత్ కామెడీగా ఉంటుంది. ఇది ఎవరిని నొప్పించకుండా, ఎవరిని కించపరచకుండా ఫుల్ లెంత్ కామెడీ, ఓన్లీ కామెడీ పర్పసే ఇది స్క్రిప్ట్ తయారు చేశాను నేను. ఈ క్యారెక్టర్ల మధ్య మొత్తం దగ్గర దగ్గర ఒక 8 క్యారెక్టర్లు ఎన్నో ఉంటాయి. ఆ ఊళ్ళో ఉన్న పూజారి క్యారెక్టర్తో పాటు 8 క్యారెక్టర్లు ఉంటాయి. ఈ 8 క్యారెక్టర్ల మధ్య కరెంట్ సిట్యువేషన్స్, ప్రపంచంలో జరిగిన కరెంట్ సిట్యువేషన్స్ని మిళితం చేసి, ఫెస్టివల్స్ అనేట్లు మిళితం చేసి ఒక సబ్జెక్ట్ క్రియేట్ చేశాను. అర్థమైందా? ఇది ఇప్పుడు చేసిన ట్రైలర్ చాలా ఎక్కువ బిట్లు తీశాను. అది చాలా కష్టం అది చేయటం. నేను ఒక్కనే సింగిల్ హ్యాండెడ్గా నేను ఒక్కనే వీడియో తీసుకుంటాం, మళ్ళీ దాన్ని ఎడిట్ చేయటం, ముఖాలు మార్చటం, వాయిస్ మార్చటం, గ్రీన్ స్క్రీన్ తీసి బ్యాక్గ్రౌండ్ మార్చటం, ఇవన్నీ నేను ఒక్కడనే చేశాను. చాలా కష్టమైన పని అది. చాలా బిట్లు తీశాను. వాటిలో వీటిని 3 నిమిషాలు 4 నిమిషాలు ట్రైలర్ కింద రిలీజ్ చేశాను. ఇది మీరు ఒకసారి చూడండి. నచ్చితే, ఈ కాన్సెప్ట్ బాగుంది, నచ్చింది, మనం కంటిన్యూ చేయగలం, ఇది వర్కౌట్ అవుతుంది అనుకుంటే కనుక నాకు కామెంట్లో పెట్టండి, లేదంటే ఇన్స్టాలో రాయండి, లేదంటే ఫోన్లు చేయండి. ఇది వర్కౌట్ అవుతుంది అనుకుంటే మనం కంటిన్యూ చేద్దాం. స్క్రిప్ట్ అయితే నా మైండ్లో ఉంది, అంతా రెడీ చేశాను. స్క్రిప్ట్ రెడీ చేశాను. ఫుల్ లెంత్ కామెడీ స్క్రిప్ట్ ఫుల్గా రెడీ చేశాం. సో ఇది బాగుంటుంది, మనకు వర్కౌట్ అవుతుంది, ఒక కంటెంట్ దొరుకుతుంది అని మీకు అనిపిస్తే నాకు కామెంట్లో పెట్టండి. అలాగే ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా రాయండి, మీ ఒపీనియన్ రాయండి అనమాట. ఓకే. అలాగే ఇది నేను ఒక్కడైతే చేయలేను, మేబీ నేను శశి కూడా ఇద్దరం చేయలేము. ఇంకెవరైనా ఒక టీం కావాలి స్వచ్ఛందంగా, ఎవరైనా వాళ్ళు కూడా ఇలా తీసి స్క్రిప్ట్ ఇస్తా, స్క్రిప్ట్ వాళ్ళకి పంపిస్తాను, వాళ్ళు కూడా తీసి ఎడిట్ చేసి పంపించి నాకు సపోర్ట్ చేస్తానంటే స్వచ్ఛందంగా ఎవరైనా నాకు మెసేజ్ పెట్టండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇది వర్కౌట్ అవుతుందా లేదా, సబ్జెక్ట్ మాత్రం ఫుల్ కామెడీ, ఫుల్ లెంత్ కామెడీ. దీన్ని ఇలా కార్టూన్ బొమ్మలే కాకుండా చేసేయగలను నేను. డైరెక్ట్ యాషాని ఏఐతో దింపేయగలను, సబ్రీని ఏఐతో దింపేయగలను, సింహాని ఏఐతో దింపేయగలను, సీమాని దింపేయగలను, అలాగే మన డాగ్స్ని దింపేయగలను, నన్ను నేను కూడా దింపేయగలను ఏఐతో. కానీ ఏఐతో చేయటం వల్ల ఒక కామెడీ అంతగా పండదని నా ఉద్దేశం. అందుకే కార్టూన్గా పెడితే పిల్లలు కూడా అట్రాక్ట్ అవుతారని నా ఉద్దేశం. లేదు ఏఐతోనే బాగుంటుంది, ఒక సినిమాటిక్గా కామెడీ సినిమాగా బాగుంటుంది అంటే అదే చేద్దాం. దానికి ఇంకా కష్టం, చాలామంది నాకు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది, చాలా ఒక టీం కావాలి మనకి, దానికి ఇంకా కష్టం. ఒక కామెడీ వెబ్ సిరీస్ లాగా కంటిన్యూ చేద్దాం ఏఐతో అంటే చేద్దాం. ఇందులో క్యారెక్టర్లు జంతువుల్లాగైతే కనపడవు, మనుషులాగా ముఖాలు ఉంటాయి, యాషాకి మచ్చలు ఉంటాయి, అది సబ్రీనా బ్లాక్గా ఉంటుంది. చూసారు కదా ఇప్పుడు, అంటే యావరేజ్ని అలా ఉంటాయి క్యారెక్టర్స్. ఇంకా మనం బాగా క్వాలిటీగా చేస్తాం. అది ఏదో చేసినా ఒక కామెడీ వెబ్ సిరీస్లాగా చేయొచ్చు. సో ఏది బాగుంటుందో చేయండి, నాకు కామెంట్ పెట్టండి, సపోర్ట్ చేయండి. కంపల్సరీగా ఇది వర్కౌట్ అవుతుంది అనిపిస్తే అది ఏఐ
వెబ్ సిరీస్ వర్కౌట్ అవుతుందా లేకపోతే ఇలా కార్టూన్ వర్కౌట్ అవుతుందా? మీరు నాకు కామెంట్లో పెట్టి నాకు సపోర్ట్ చేస్తానంటే మనం తప్పనిసరిగా చేద్దాం. ఓకేనా? ఓకే, మరి ఇది సబ్జెక్టు. ఓకే, మరి ఉంటాను. మీ ప్రేమ కోసం తప్పించి మీ జాగవర్ కుమార్. జై జవాన్, జై కిసాన్, భారత్ మాతా కీ జై, జై హింద్.